రైతులకు రుణమాఫీ చేస్తా 95,000 కోట్లు. అయ్యా 95,000 కోట్లు ఎలా చేస్తావయ్యా? రాష్ట్రం విడిపోయింది కదండి అయ్యా. రాష్ట్రం విడిపోతే సంపద లేదు కదయ్యా, ఎట్లా చేస్తావు? నేను ఎకనామిక్స్లో కింగ్ని, ఎంఏ ఎకనామిక్స్ చదివా, ముందు ఓటేయండి తర్వాత చూస్తాను. ఓటేశారు, తర్వాత చూసే మొత్తం గుండు గొరిగావు, రైతుల గుండంతా గొరిగావు. బంగారం ఇంటికి రాలా, టాకులమ్మ ఏలంపాడు పెట్టుకోవాల్సి వచ్చింది. దుర్మార్గంగా రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈ విధంగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు శరం లేకోకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. 15,000 తల్లి వడి ఇవ్వడానికి, అదే తల్లికి వందనం ఇవ్వకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. అదే రైతు భరోసా పేరు మీద ఇంకోటి ఏదో వచ్చిందని ఏమన్నారు, అన్నదాత సుఖీభావ ఇవ్వకోకుండా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి? అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం. నువ్వేం చేస్తున్నా? గుడ్డి గుర్రాలకు పళ్ళు నవ్వుతున్నారు 6 మాసాల నుంచి. సంపద సృష్టించరా? గుంటలు పూడుస్తున్నారంట. రోడ్లు ఏంటంటే గుంటలు పూడుస్తున్నారంట. అవన్నీ మళ్ళీ టెండర్లు పిలుస్తారంట. టెండర్లు పిలిచి సుబ్బారావుకి, పుల్లయ్యకి, ఎల్లయ్యకి ఇస్తారు 50-50 బేస్ మీద పీపీఏ. మళ్ళీ టోల్ గేట్ వసూలు చేయాలి. మీరు అందరూ కార్లు వేసుకెళ్తే టోల్ వసూలు చేయాలి. స్కూటర్ అయితే వద్దంటలే, కారు కొన్నారు అవుట్. ఇది సంపద సృష్టించేటువంటి కార్యక్రమం. ప్రతి దానికి అదే స్వామి చెప్పినట్టుగా ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనడానికి కాస్త సిగ్గైనా ఉండాలి. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు 6 మాసాలు మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవాళ కూడా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే విధానాన్ని మీరు చేయటం సరైనటువంటి విధానం కాదు అనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది